హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజశేఖర్ డైలీ వ్లాగ్స్. నా మ్యారేజ్కి నేను తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుంది, నా జ్యువెలరీ కూడా మీకు నచ్చుతుంది. ఫస్ట్ అయితే నా చోకర్ తోటి స్టార్ట్ చేస్తాను. ఇదైతే చాలా నీట్గా క్లియర్గా డిజైన్ చేశారు. మధ్యలో లక్ష్మీదేవి, అటు ఇటు సరస్వతి, వినాయకుడు అండ్ వీటి చుట్టూ పీకాక్స్ తోటి డిజైన్ చేశారు. మ్యారేజెస్ అప్పుడు ఇదొక్కటి పెట్టుకుంటే చాలండి, మెడ నిండుగా కనిపిస్తుంది. ఇంకో హారం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. కింద అయితే వైట్ కలర్ పూసలు అండ్ గ్రీన్ కలర్ పూసలు అయితే వచ్చాయి. యాంటిక్ ఫినిష్ కోసం ఇలా డిజైన్ అయితే చేశారు, కానీ చూడ్డానికి ఒరిజినల్ ముత్యాల్లా ఉన్నాయి. చాలా బాగా చేశారు. అండ్ ఈ చోకర్కి చైన్ పాడైపోతే థ్రెడ్స్ కూడా వచ్చాయండి పెట్టుకోవడానికి. కాస్ట్ కూడా నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా లాంగ్ చైన్. ఇది నేను చోకర్కి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నానండి. దీనికి కూడా లక్ష్మీదేవి లాకెట్ అయితే వచ్చిందండి. అండ్ చుట్టూ సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి. దీనికి కూడా కింద వైట్ అండ్ గ్రీన్ కలర్ పూసలు అయితే వచ్చాయండి. అండ్ చైన్కి లాగా పీకాక్ మోడల్లో పీకాక్ డిజైన్ వచ్చిందండి. అటు ఇటు లక్ష్మీదేవి చిన్న చిన్న లాకెట్స్ వచ్చినాయండి. జ్యువెలరీ మొత్తం నేను సేమ్ ఉండేలా చూసుకున్నానండి, అంటే డిజైన్ సేమ్ ఉండేలా చూసుకున్నానండి. ఇవైతే నా చోకర్కి వచ్చిన బుట్టాలండి, చాలా వెయిట్ ఉన్నాయి. వీటికి కూడా చుట్టూ లక్ష్మీదేవి పీకాక్స్ డిజైన్ వచ్చింది. అండ్ కింద అవే వైట్ గ్రీన్ కలర్ పూసలు వచ్చాయండి. పెళ్లి రోజు పెట్టుకున్నాను, వారం రోజుల దాకా నాకు చెవు నొప్పి అయితే తగ్గలేదండి. అంత బరువు ఉన్నాయి, కానీ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది నా పాపిడి బిళ్ళ అండి, నా మోస్ట్ ఫేవరెట్. ఇది కూడా నేను చోకర్కి లాంగ్ చైన్కి సెట్ అయ్యేలా తీసుకున్నానండి. కూడా లక్ష్మీదేవి లాకెట్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి. కింద సేమ్ అలాగే వైట్ కలర్ పూసలు, గ్రీన్ కలర్ పూసలు వచ్చాయి. నేను ఇవన్నీ సపరేట్గానే తీసుకున్నానండి. నేనైతే చంపచీరలు చాలా చూశానండి, కానీ నాకు ఏవి నచ్చలేదు. లాస్ట్కి ఇవి నచ్చితే తీసుకున్నానండి. వీటికి కూడా కింద గ్రీన్ అండ్ వైట్ కలర్ పూసలు వచ్చాయి, మ్యాచ్ అవుతాయని తీసుకున్నాను. అండ్ ఇదైతే నా వడ్డానం అండి. వడ్డానం అయితే సింపుల్గానే తీసుకున్నాను. దీనికి కూడా సేమ్ లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. కింద సేమ్ అలాగే వైట్ అండ్ గ్రీన్ పూసలు వచ్చాయండి. సింపుల్గా ఉన్న పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే నా లాంగ్ చైన్కి వచ్చిన బుట్టాలండి. వీటికి కూడా చిన్న లక్ష్మీదేవి వచ్చింది పైన, అండ్ కింద చిన్న బుట్టాలు వచ్చాయి, వైట్ కలర్ పూసలు వచ్చాయి. చాలా ముద్దుగా ఉంటాయండి, పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా అనిపిస్తారు. నాకైతే చాలా బాగా నచ్చాయి అవి. అప్పుడప్పుడు లాంగ్ చైన్ కాకుండా బుట్టకమ్మలు ఒకటి పెట్టుకుంటానండి. అండ్ ఇవైతే నేను మ్యారేజ్ రోజు పెట్టుకున్న జ్యువెలరీ అండి. ఇవేమో రిసెప్షన్ జ్యువెలరీ అండి. రిసెప్షన్కి మొత్తం వైట్ స్టోన్స్తోనే ఉండాలని చెప్పి వైటే తీసుకున్నాను. ఇదైతే లాంగ్ చైన్ అండి. దీనికి కూడా కింద వైట్ పూసలు వచ్చాయి అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది. దానివల్ల ఈ చైన్కి లుక్ వచ్చిందండి. అండ్ అటు ఇటు చిన్న చిన్న పీకాక్స్ అయితే వచ్చాయి లాకెట్కి. అండ్ చైన్ మొత్తం ఇలా స్టోన్స్తో వచ్చిందండి. చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ ఇంకొకటి షార్ట్ చైన్ కూడా వచ్చిందండి దీనికి. ఇది కూడా సేమ్ డిజైన్, కాకపోతే ఇది కొంచెం షార్ట్ వచ్చింది అంతే. అండ్ ఇవి చంపస్వరాలండి. నేను చంపస్వరాలు మ్యాచ్ అయ్యేలా చూసుకున్నాను, అందుకని వైట్లోనే తీసుకున్నాను. అండ్ ఇవి కమ్మలు వచ్చాయి. కమ్మలు చిన్నగా వచ్చాయి, కాకపోతే పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి, కానీ సైజ్ మాత్రం కొంచెం చిన్నగా వచ్చినాయి అంతే. పెద్దగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేవి. అండ్ ఈ సెట్కి పాపిడి బిళ్ళ కూడా వచ్చిందండి. సేమ్ మనకి చైన్కి అయితే ఎలాంటి లాకెట్ వచ్చిందో పాపిడి బిళ్ళ కూడా సేమ్ లాకెట్ అదే వచ్చింది. అండ్ ఇది లాంగ్గా మెరిసిపోతుంది ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే వడ్డానం అండి. నేను సింపుల్గా ఉండాలని ఇలా తీసుకున్నాను, ఓవర్గా వద్దనిపించింది నాకైతే. అందుకే ఇలాగా సన్నగా స్టోన్స్ మోడల్లో, చైన్ మోడల్లో తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నా శారీ కూడా చాలా బాగా సెట్ అయిందండి. రిసెప్షన్ రోజు కొంచెం సింపుల్గానే ఉందాంలే అనుకున్నాను. అండ్ ఇదైతే నా జ్యువెలరీ కలెక్షన్ అండి. అండ్ ఇంకోటి మీకు చూపించడం మర్చిపోయాను, అది తప్పకుండా చూపిస్తానండి. ఇంకొకటి ఉంది మెయిన్ పెళ్ళికి పెట్టుకునేది.
నోస్ పిన్ అండి. పెళ్లి రోజు ఎన్ని పెట్టుకున్నా ఈ నోస్ పిన్ పెట్టుకుంటే మాత్రం పెళ్లి కూతురికి ఆ కళనే వేరండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. అండ్ ఇవైతే బ్యాంగిల్స్, వీటికి కూడా లక్ష్మీదేవి వచ్చిందండి. అండ్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి. చెప్పాను కదండి, జ్యువెలరీ మొత్తం మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను. సో నాకు ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా నచ్చాయండి. నా మ్యారేజ్ జ్యువెలరీలో మీకు ఏ సెట్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ అండి.